చెకింగ్ లో మనకి టాటా ఇండిగో కారు, దాంట్లో 70 కేజీస్ గంజాయి 70 కేజీస్ గంజాయితో పాటు 5 ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో 5లో ముగ్గురు ఒడిశా సంబంధించి మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ 5గురుని ఒక కార్ని అండ్ 7 కేజీస్ గాంజా, దాంతో పాటు 20 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో, ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టిప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్ లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ స్లిప్ని ఆ టైర్ బయట ఉండడం వల్ల మన స్టాఫ్ కి అనుమానం రావడంతో సరిగ్గా చెక్ చేసి దాంట్లో గాంజా దొరికింది. సో వీళ్ళను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో మన జిల్లా బార్డర్ మీద మనం 4 చెక్ పోస్టులు 24/7 రన్ చేస్తున్నాము. అక్కడ 24/7 వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో అదే చెకింగ్ భాగంగా ఈరోజు మనకి ఇది మంచి క్యాచ్ వచ్చింది. సో అదేవిధంగా ఈ చెక్ పోస్ట్తో పాటు ప్రతిరోజు మనం 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతుంటాము, వేరే వేరే టైంకి వేరే వేరే ప్లేస్లో. సో ఈ మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గంజా వెళ్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది. సో ఈ గాంజా వీళ్ళు ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్థన్ స్టేట్స్కి, అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ మంచి పని చేసిన ఎస్కోట ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.